జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా. నీ సాక్షిగా మలచి నీ యందే జీవింపనివ్వు. నీ సాక్షిగా మలచి నీ యందే జీవింపనివ్వు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసు యేసు నా యేసు, యేసు యేసు నా యేసు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతల అవసరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, సమర్పిస్తూ ఉన్నాం. ఇదే సమయంలో ముఖ్యంగా హైదరాబాద్ అతిమెత్రాసనం, డాన్ బోస్కో ప్యారిష్ బండ్లగూడ నుండి అల్లం జ్ఞాన్ రెడ్డి రత్న కుటుంబము ప్రభువు దీవెనలు కోరుతూ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నాచారం ప్యారిష్ నుండి పోతిరెడ్డి బాలరెడ్డి మరియు విజయరాణి గారుల సంతానమైన స్నేహితురెడ్డి నితిన్ రెడ్డి, నైనికారెడ్డి ఉన్నత చదువులందు మంచి జ్ఞానము దయచేయనట్లు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గోల్కొండ విచారణ నుండి 8వ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్న చిరంజీవి మేరీ కాంతికి శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని ఆశీస్సుల కోసం తాతయ్య, నాయనమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, బాబాయి, పిన్ని, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి నుండి తుమ్మ అర్లారెడ్డి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అలాగే తన మనసులోని కోరికలు దేవుడు నెరవేర్చాలని కోరుతూ, విజయవాడ మేత్రాసనం పెదవుటిపల్లి నుండి బోయపాటి విజయ్ కుమార్, బోయపాటి శ్రీ పవిత్రకు, గోరంట్ల అజయ్కు ఈరోజు జరిగే నిశ్చితార్థం సందర్భంగా దేవుని ఆశీస్సులు కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి దేవుడు వీరి యొక్క అవసరాలను దీవించాలని ప్రార్థిస్తూ ఈరోజు మరి మనం మార్తమ్మ పండుగని కొనియాడుతూ ఉన్నాం. మార్తమ్మ యేసుని ప్రభువుగా ఇంటికి ఆహ్వానించింది. ఆ రోజుల్లో యేసుని ప్రభువుగా ఆహ్వానించిన వారిలో వీరు కూడా ఉన్నారు. కాబట్టి నీ ఇంటికి ఈరోజు ప్రభువుగా యేసుని ఆహ్వానించు. ఆ ప్రభువు ఏం చేయనున్నాడో మనకు తెలియచేస్తాడు. ఎన్నో అద్భుతాలు, అన్నిటికంటే గొప్ప అద్భుతం రక్షణని మనకు ప్రసాదిస్తాడు. ఈ సమయంలో ఒకవేళ నీలో ఇంకా ఏదైనా బిడియము కానీ ఇంకా ఏదైనా ఆటంకం నీకున్నట్లయితే ప్రభు ముందు సమర్పించి దివ్య బలి పూజలో, ప్రభువా నా ఇంటికి, నా జీవితానికి నీవు ప్రభువుగా ఉండమని నేను కోరుతూ ఉన్నానని, ఒకవేళ పాపము చేత ఆ ప్రభు స్థానాన్ని మనం మరి ప్రభువుకి ఇవ్వనట్లయితే ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయన తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడు పునీత మార్త గృహమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరులందు క్రీస్తును విశ్వాసపాత్రముగా సేవించుచు స్వర్గాలయములోనికి నీచే ఆహ్వానించబడుటకు అర్హులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే మీతో చేసుకుని నిబంధనకు సంబంధించిన రక్తం ఇదే. నిర్గమకాండము 24వ అధ్యాయము వచనములు 3-8 వరకు. మోషే ఇజ్రాయేలీల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నిటినీ లిఖించెను. మరునాటి పొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠమును నిర్మించెను. ఇజ్రాయేలుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలువలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇజ్రాయేలులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెంలో పోసి మిగిలిన సగము పూజాపీఠముపైని చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలులకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే పళ్ళెంలోని నెత్తురు ఇజ్రాయేలుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అని అనెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మా మంచి కాపరి నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్యా భద్రంగా, ఎంతో భద్రంగా, భద్రంగా, ఎంతో భద్రంగా నీ రెక్కలలో పదిలంగమమ్ము కాచుకోవయ్యా మా మంచి కాపరి. నీ కరుణ నీ ప్రేమ కలకాలం మా వెంట నుండా జీవించెదం చిరకాలము నీ చల్లని నీడలో భద్రంగా, ఎంతో భద్రంగా, భద్రంగా, ఎంతో భద్రంగా నీ రెక్కలలో పదిలంగమమ్ము కాచుకోవయ్యా. శరణం శరణం క్రీస్తా శరణం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 10 వచనాలు 38 నుంచి 42 వరకు. వారు ప్రయాణం చేయుచుండా యేసు ఒక గ్రామానికి వచ్చెను. అచ్చట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదాల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తా పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తా మార్తా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతృతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరి మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి అది తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాపములు క్షమించబడునుగాక. పని 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 చేయడమే పరమార్థం. ఈరోజు చాలామంది చేసేది అదే. అయితే కాస్త తాపీగా కూర్చో, ఆలకించు, నేర్చుకో, ప్రేమించు అంటున్నాడు ప్రభు. కూర్చో, ఆలకించు, నేర్చుకో, ప్రేమించు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము ప్రయాణము చేయుచుండా, ఎవరు? యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నారు? యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది ఒక వారానికి ముందు, యేసు ప్రభువు శిలువ మీద కొట్టబడే ముందు యెరూషలేము వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే సువార్తికుడు ఏం చెప్తూ ఉన్నాడంటే శిలువ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు సాధించాల్సిన రక్షణ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీళ్ళు విడిదికి దిగారు అంటే బెతానియా, 2 మైళ్ళ దూరం, దాదాపు ఒక అరగంట పడుతూ ఉంది యెరూషలేముకి వెళ్ళడానికి అక్కడి నుంచి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇంట్లో మార్తా పెక్కు పనులతో సతమతమగుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే మార్తకి ఏ సహాయము అందడం లేదు. మనకు కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనం పని చేస్తూ ఉంటాం, అది మీరు తలపెట్టిన ఒక వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ఒక సంస్థ అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యం అవ్వచ్చు, ఒక శుభకార్యం అవ్వచ్చు, లేకపోతే కానీ చుట్టూ చాలామంది ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మనకైతే సహాయం చేయరు. అప్పుడు అనిపిస్తూ ఉంది కోపం, అప్పుడు అనిపిస్తూ ఉంది నేనే ఎందుకు చేయాలి, నేను ఒక్కనే చేయాలా, వీళ్ళందరూ నాకు ఎందుకు సహాయం చేయకూడదు. అలాంటి పరిస్థితే మార్తకు కూడా ఎదురైంది. ఎంతోమంది శిష్యులు మరి ఇక్కడ చాలామందికి వంట చేయాలి. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ సమయంలో ఆ కోపంలో మరియా మాట అనేస్తూ ఉంది. మరి ప్రభు అంతటి వాడిని పట్టుకొని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉంది, అయ్యా నీకు కనపట్టలేదా, ఇది మీకు పట్టదా? అంతేకాదు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చెప్పండి, మా సహోదరి మా చెల్లి మేరీతోటి నాకు సహాయం చేయమని కూడా చెప్తూ ఉంది. మామూలుగా అలా చేయడం తప్పు. ఎందుకనంటే నీకు సహాయం కావాలంటే స్వయంగా నువ్వే వెళ్ళి మేరీకి చెప్పవలసిన పని మార్త. కానీ అలా చెప్పకుండా ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కువ పనులతో సతమతం అవుతూ ఉన్నావు, కానీ నువ్వు ఒకటి చేసినట్లయితే బాగుండేది. ఏమిటది? ఎప్పుడైతే మనం ఇలాంటి బిజీ ప్రపంచంలో ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు, ఒకవేళ మార్త గనక ఒక క్షణం పక్కకు వెళ్ళి ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, తను దేవుని ప్రార్థించినట్లయితే
ఆ కోపం అనేది పోయేది ఆ క్షణిక ఆవేశంలో ఆ మాట అనేది కాదు. ఒక గెస్ట్ను పట్టుకొని, ఒక ప్రభువును పట్టుకొని అంత మాట అనకుండా వచ్చి చక్కగా ఆ కోపంలో కాకుండా చక్కగా వచ్చి మరియని నాకు సహాయం చేయమని అడిగి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎన్నో పనులను గూర్చి విచారిస్తూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఎన్నో పనులలో మనందరం బిజీ అవుతున్నాం, కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఈ బిజీ ప్రపంచంలో మన చుట్టూ చాలా అవసరాలు ఉంటాయి, చాలా విషయాలు మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి, కానీ మనకు కావాల్సింది ఒక్కటే. ఎందుకంటే మా గురువు గారు ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు, ఈ లోకంలో 3 రకాల విషయాలు, పనులు మనకి ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం ఎంచుకోవాలి. ఒకటి యూజ్ఫుల్, ఉపయోగపడేవి. ఒకటి బ్యూటిఫుల్, అంటే అందమైన పనులు ఉంటాయి. ఇంకొకటి నీడ్ఫుల్, అవసరమైనవి. ఇక్కడ ప్రభువు అవసరమైన వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక విద్యార్థి మరి కబుర్లు చెప్పుకుంటే ఫ్రెండ్స్ తోటి అది బ్యూటిఫుల్లే, లేదు ఆడుకుంటే అది యూజ్ఫుల్లే, కానీ పరీక్షకు చదివితే అది నీడ్ఫుల్, అవసరమైన పని. అట్లాగానే ఒక భార్య భర్త ఇంటి విషయంలో కూడా సినిమా చూడొచ్చు, టీవీ చూడొచ్చు, లేదు మంచి పనులు చేయొచ్చు, ఉపయోగపడే పనులు చేయొచ్చు, కానీ బాధ్యత అంటే నీ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత నీకుంది, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి ఉంటాయి, మేలిమివి ఉంటాయి, ఉత్తమమైనది ఒకటే ఉంటుంది. కాబట్టి ఉత్తమమైనది ఎన్నుకోవాలంటాడు. సిఎస్ లూయిస్ మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే, వెన్ ఫస్ట్ థింగ్స్ ఆర్ ఫస్ట్ పుట్ ఫస్ట్, సెకండ్ థింగ్స్ ఆర్ నాట్ సప్రెస్డ్ బట్ ఇంక్రీజ్డ్. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే మొట్టమొదటి విషయాలు మొట్టమొదటిగా చేయాలి. లేదంటే ఏమవుతుందంటే గృహాన్ని మనం పట్టించుకోవచ్చు, కానీ ఇంటిని మర్చిపోవచ్చు. ఇంటి నిర్మాణం అంటే గృహం అంటే అలంకరణ, లేకపోతే అందము, లేకపోతే రంగులు, ఇవన్నీ. కానీ ఇల్లు మనుషులు కట్టాలి ఇల్లు. అట్లాగానే ఇల్లాలతో కాపురం చేస్తూ దాంపత్య జీవితంలో ఎదగకుండా ఉండవచ్చు. అలాగే చర్చిలో అన్ని పనులు చేస్తూ ప్రభుని సేవించకపోవచ్చు. ఉదాహరణకి పాటలు పాడుతూ, క్రైస్తవ గీతాలు పాడుతూ ఆరాధించకపోవచ్చు కూడా. గురువు ఎన్నో పనులు చేస్తూ ప్రజల కోసం, అమ్మగారులు ఎన్నో పనులు చేస్తూ ప్రజల కోసం, అంటే డూయింగ్లోనే మరిచిపోయి అసలైన దేవుణ్ణి, ప్రభువుని ఆస్వాదించకుండా పోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం అందరికీ ఉంది. కాబట్టి అందుకే ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనము మంచి పనులు ఉన్నాయి, మేలిమి పనులు ఉన్నాయి, ఉత్తమమైనది మాత్రం ఒక్కటే అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. ఆ మాటనే ఇక్కడ మరియ వింటూ ఉంది యేసు ప్రభు చెంత కూర్చొని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనకు చెప్తూ ఉన్నట్లుగా. కాబట్టి అదే మాటని యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా, ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి ఉత్తమమైనది ప్రభువు, దేవుడు, అది మనం మరచిపోకూడదు. ఎందుకంటే ఇఫ్ ద లార్డ్ డస్ నాట్ బిల్డ్, డస్ ద బిల్డర్ బిల్డ్ ఇట్ ఇన్ వెయిన్. కాబట్టి మనం ఎన్ని చేసినా కానీ ఆయన లేకుండా మనం చేస్తే అది ఫలించదు. అందుకే ఈరోజు మనలో చాలామందిలో ఒత్తిడి ఉంటుంది, ఆతృత ఉంది, కలవరపాటు ఉంది. కలవరపాటు మనిషిని చంపేస్తూ ఉంది. స్ట్రెస్ ఈజ్ గోయింగ్ టు కిల్ యూ. టుడే భారతదేశంలో 1/3 ఆఫ్ ఇండియా ఈజ్ డిప్రెస్డ్ కంట్రీ. మరి మనం గమనిస్తూనే ఉన్న ఒత్తిడికి చాలామంది గురి అవుతూ ఉన్నారు. అందుకే డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇంకొకటి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, మరి యేసు ప్రభువు మార్త చూసినట్లుగా సమస్యను చూడలేదు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఎన్నో ఉంటాయి జీవితంలో, కానీ ప్రాముఖ్యమైనవి ఏంటి, అవసరమైనవి ఏంటి అనేది మనం గుర్తించాలి. ఎక్కడ విశ్వాసము అధికమవుతుందో అక్కడ కలవరత తగ్గుతుంది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది, ప్రభు సాన్నిధ్యం కోరుకోవాలి, సాన్నిధ్యాన్ని అలవర్చుకోవాలి. యూ హ్యావ్ టు కల్టివేట్ గాడ్స్ ప్రజెన్స్, ప్రాక్టీస్ హిస్ ప్రజెన్స్ అంటాం. అంటే ఎప్పుడైతే జీవితంలో
ఈ కలవరత అనేది లేకుండా ఉండాలి అంటే ఒక్కడే అది తీసివేయగలుగుతాడు. ఎవరంటే దేవుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడు దేవుడు మాత్రమే తీసివేయగలుగుతాడు. కాబట్టి ఒకటి మనం మర్చిపోకూడదు, ఏమి తినదమా ఏమి త్రాగేదమా అని కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వచనాల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అన్నీ మీ వెంట వస్తాయి. కాబట్టి ఈరోజు హార్ట్ అటాక్స్ తగ్గాలి అంటే ఒత్తిడి తగ్గాలి, కలవరపాటు తగ్గాలి అంటే మనలో ప్రభుని యందు విశ్వాసం రావాలి. కానీ వినుట వలన ఆ విశ్వాసం వస్తుంది. కాబట్టి వినాలి, ప్రభుతో సహవాసాన్ని అనుభవించగలగాలి ప్రతి క్రైస్తవుడు కూడా. లేకపోతే ఏదో గుడికి వచ్చేసేసి ప్రార్థన చేసినంత మాత్రాన దాని ఉపయోగం లేదు. గుడికి వెళ్ళడంతో సరిపెడితే దేవుని మంచితనాన్ని నువ్వు ఎప్పుడు అనుభవించాలి, ఎప్పుడు చవి చూడాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నాకు మంచి ప్రణాళికలు ఉన్నాయి, మీ క్షేమం గురించి ఉద్దేశించిన ప్రణాళికలు అవి నాకు మాత్రమే తెలుసు అన్నాడు. మరి ఆయనకు తెలిస్తే ఆయన నుంచి తెలుసుకోవడానికి మనం ఆయన సాన్నిధ్యానికి రావాలి ప్రియమైన సోదరి సోదరులారా. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు మరి అన్నిటికంటే ముఖ్యమైనది మనం గమనించాలి, ఫేస్బుక్ మంచిదే కానీ హిస్ బుక్ ఈజ్ బెటర్. అట్లాగే ఫ్రెండ్స్తో మాట్లాడడం మంచిదే కానీ దేవునితో మాట్లాడడం అంతకంటే మంచిదే మాత్రమే కాదు, మేలిమిది మాత్రమే కాదు, ఉత్తమమైనది. కాబట్టి ఈరోజు మనందరం గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రాముఖ్యాలు ఏంటి. ఈరోజు శాంతి సమాధానం ఇవన్నీ కూడా కరువవుతున్నాయంటే కారణం మన ప్రాముఖ్యాలు చిందరవందరగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సెట్ అవర్ ప్రయారిటీస్ రైట్. ఫస్ట్ ప్రయారిటీ గాడ్. లేకపోతే ఈ లోకంలో ఏది కూడా మనకి సమాధానంతో మనల్ని జీవింపచేసే పరిస్థితి మనకు కనిపించదు. కాబట్టి ప్రత్యేకించి సమయంలో మరి మార్తమ్మ మరియమ్మ విషయానికి వచ్చినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, మరి ఆ ప్రయారిటీస్ ఆ ప్రాముఖ్యాన్ని మనం సరిగా ఎంచుకున్నట్లయితే దేవుని యొక్క శాంతి సమాధానం మనదవుతూ ఉంది. ఆయన సాన్నిధ్యాన్ని మనం అలవరుచుకున్నట్లయితే ప్రభువునందు విశ్వాసం బలపడుతూ ఉంది. ఆయన మాటను ఆలకించి దాని ద్వారా ఆ విశ్వాసాన్ని బలపరుచుకునే అవకాశం ఉందని చెప్పి ప్రభు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అవసరమైనది ఏంటి? ఒక్కటే, అది ప్రభు సాన్నిధ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మన పావన జనకులు పరిశుద్ధ తండ్రి గారైన పోప్ ఫ్రాన్సిస్ గారిని దేవుడు దీవించి వారి యొక్క ప్రాముఖ్యాలను దేవుడు వారికి వసగి, ముఖ్యంగా ఈ లోకంలో స్త్రీ సభను, ఇంకా స్త్రీ సభ మరి సర్వ మానవాళికి కూడా ఒక వెలుగ్గా ఉండాలన్న ఉద్దేశంగా, ఉండాలన్న దిశగా ప్రభువు మన పోపు గారిని ప్రేరేపించి వారిని వాడుకోమని, అదేవిధంగా మన మేత్రాలను దీవించి ప్రభు యొక్క ప్రాముఖ్యాన్ని వాళ్ళు తమ ప్రాముఖ్యంగా ఎంచుకొని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రతి గురువును కూడా ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, దివ్యవాణి టీవీ చూస్తూ ఉన్నట్లయితే నీ లోకంలో, నీ ప్రపంచంలో నువ్వు బిజీగా ఉన్నట్లయితే, ఒత్తిడికి నీవు గనక గురి అవుతూ ఉన్నట్లయితే, కలవరము చెందుతూ ఉన్నట్లయితే, ఆతురత నీలో ఉన్నట్లయితే ఒకసారి ప్రభువుకు సమర్పించుకో. ఈ సమయంలో మరియలా ప్రభు చెంతకురా, ప్రభు సన్నిధికి రా. దివ్యవాణి టీవీ ద్వారా దేవుడు బోధిస్తూ ఉన్న బోధను విను. దేవుడు ఇవ్వాలనుకున్న అనుగ్రహాలను ఈ దివ్య బలి పూజ ద్వారా ఆధ్యాత్మికంగా స్వీకరించు. ప్రభు చెంత కూర్చో, ఆలకించు. ఆయన ప్రేమను, ఆయన ప్రేమ బాటను నేర్చుకో. నీ జీవితంలో తప్పనిసరిగా ఒత్తిడి తగ్గిపోతూ ఉంది. ఈ సమయంలో నీ స్నేహితులు ఎవరైనా ఇలాంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నట్లయితే, ఎలాంటి వ్యసనాలకు గురవుతూ ఉన్నట్లయితే ప్రభువుని సమీపించి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఒత్తిడికి గురవుతున్న వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. పని ఒత్తిడి, బాధ్యతతో ఒత్తిడి, తల్లిదండ్రులుగా ఒత్తిడి, మరి బిడ్డలుగా వారి యొక్క చదువులతో ఒత్తిడి, ఈ జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది ఒకటి ఉందని చెప్పి మేము నేర్చుకునే విషయాన్ని మాకు దయచేయండి. దానిని మొట్టమొదటిగా మా జీవితంలో అమలు చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని, దాని ద్వారా
మేము ప్రశాంతతను పొందే అనుగ్రహాన్ని దయచేయమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి ప్రభువా దివ్యవాణి టీవీ దాతలందరినీ మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీకోసం మేము సమర్పించిన విన్నపాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరొకసారి వారి అవసరాలను తీర్చండి, వారికి శాంతిని, అభ్యుదయాన్ని, మరి మంచి జీవితాన్ని దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభువా మరి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో, వాటన్నిటికంటే ముఖ్యమైనది మీరని చెప్పేసి, మీ సాన్నిధ్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించి దివ్యవాణి కార్యక్రమాలు ప్రభువా ఆధ్యాత్మికంగా ఈ తెలుగు ప్రజల్ని ప్రభువా నిర్మాణం చేసే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఏవైనా నీ అవసరాలు ఉన్నట్లయితే ప్రభు మనస్సు విప్పి ప్రభుకి విన్నవించుకో. ఈ సమయంలో మౌనంగా ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవా దేవా నా ఈ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా దేవా నా ఈ ప్రేమ కానుక శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చనా ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక. శ్రమలలో నా బాధలలో తల్లిదండ్రిగా బ్రోచినావు శ్రమలలో నా బాధలలో తల్లిదండ్రిగా బ్రోచినావు జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిగా నిలచినావు జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిగా నిలచినావు అందుకే కృతజ్ఞతార్చనా అందుకే కృతజ్ఞతార్చనా ప్రీతితో గైకొనుము దేవా దేవా నాయి ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు పునీత మార్తలో నెరవేర్చిన మహాకార్యాలను ప్రకటించుచు మేము నీ వైభవాన్ని దేనతతో ప్రార్థించుచున్నాము. ఆమె భక్తితో నిన్ను పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలు నీకు అంగీకృతమగునగాక.
మా క్రియలు నీ అనుగ్రహాన్ని పొందునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతానికి త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనాలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీవు వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహ బంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పాటు చేస్తేవి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితాల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా మేము పొందగలుగుతాము. కావున దూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణ ఆయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపము. వారు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మార్తమ్మ గారితోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను మా తుమాబాల అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ ఈరోజు మేము ఈ దివ్య బలి పూజను సమర్పించు వారందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మానసిక ఒత్తిడితో ఉన్నట్లయితే, పని ఒత్తిడిలో సతమతమవుతూ ఉంటే, దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, సహాయం అందని పరిస్థితిలో ఉన్నట్లయితే, ఒక్కడవే నువ్వు పోరాటం చేస్తూ ఉన్నట్లయితే, బాధ్యతలన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని నీ ఒక్కడవే ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, ఈ సమయంలో ప్రభువుకి సమర్పించు. ప్రభువుని ఆహ్వానించు నీ ఇంటికి. ఆ రోజు మార్తమ్మ ప్రభువా అని సంబోధించింది, యేసుని ప్రభువుగా అంగీకరించింది. అందుకే ఈరోజు ఆమె ధన్యత పొందింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరియమ్మల దేవుని సన్నిధికి రా, దేవుని సాన్నిధ్యానికి రా. ఈ సమయంలో క్రీస్తు ప్రభు తన శరీర రక్తాలతో ఆత్మతో మనల్ని సంతృప్తిపరచబోతూ ఉన్నాడు. మనలో మారాల్సింది మార్చబోతూ ఉన్నాడు. ఆయనలోనికి మనం మారబోతూ ఉన్నాం. మనలోనికి ఆయన రాబోతూ ఉన్న ఈ సమయంలో నీకు ఏ కష్టం ఉన్నా కానీ, ఏ ఇబ్బంది ఉన్నా కానీ, ఏ ఒత్తిడి ఉన్నా కానీ, నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమో ఏది అవసరమో నీకు తెలుసుకోలేని పరిస్థితిలో అజ్ఞానంలో ఉన్నా కానీ, ఈ సమయంలో ప్రభుని ప్రార్థన చేయి. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభుని ఆహ్వానించు, ప్రభువుగా ఆహ్వానించు. ఈ సమయంలో ఆయన శరీర రక్తాలు ఆత్మ నీలోనికి రాబోతూ ఉన్నది. ఆధ్యాత్మికంగా స్వీకరించు. ఒకవేళ నీవు ఇక్కడ స్వీకరించలేనట్లయితే ఆధ్యాత్మికంగా స్వీకరించు. నీ ఇంటికి ప్రభువు రాబోతూ ఉన్నాడు. నీ ఇంటికి ప్రభువుగా చేసుకో, నీ జీవితానికి ప్రభువుగా చేసుకో. ప్రార్థన చేయి. ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనతో కలిసి ఏకంగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందాము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం. నా యేసు యేసు నా ప్రాణమా, నా దేవా దేవా నా సర్వమా, కీర్తింతు నిన్నే ప్రేమింతు నిన్నే, కీర్తింతు నిన్నే ప్రేమింతు నిన్నే, ఆరాజరాజాధిరాజా. నా గుండెలో నా కొలువుండుము, నా గుండెలో నా కొలువుండుము. నా యేసు యేసు నా ప్రాణమా, నా దేవా దేవా నా సర్వమా. సోదరీమణులు మార్తా మరియలు ఆహ్వానమందించగా, ప్రియమార నీవు గృహసీమకేగి ఆశీర్వదించావుగా. సోదరీమణులు మార్తా మరియలు ఆహ్వానమందించగా, ప్రియమార నీవు గృహసీమకేగి ఆశీర్వదించావుగా. నా గుండెలోన ఏతెంచు దేవా, నా గుండెలోన ఏతెంచు దేవా, పండించు నాలో
నీ ఆత్మసిరులు పండించు నాలో నీ ఆత్మసిరులు. నా యేసు యేసు నా ప్రాణమా, నా దేవా దేవా నా సర్వమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకొనిన నీ జనితైక కుమారుని పవిత్ర శరీర రక్తాలు పతనమైన ఈ లోక వ్యామోహాల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్త సద్భక్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించున్నట్లు అనుగ్రహించు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ధన్యురాలవు మరియా ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. కన్యగా రక్షకుని కనిన అమ్మవు, అందుకే అందరికీ అమ్మవయ్యావు. ధన్యురాలవు మరియా ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. నీవు కోరినట్లు నీ దివ్యపుత్రుడు నీటిని మేలైన రసము చేశాడమ్మా. నీవు కోరినట్లు నీ దివ్యపుత్రుడు నీటిని మేలైన రసము చేశాడమ్మా. కలుషమైన కఠినమైన మా మనసులను, కలుషమైన కఠినమైన మా మనసులను మార్చమని మా కొరకు మనవి చేయుమమ్మా. ధన్యురాలవు మరియా ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. దీనులమై నీ ముంగిట వేచియున్నాము, మా మనవులు ప్రేమతో ఆలకించవా. దీనులమై నీ ముంగిట వేచియున్నాము, మా మనవులు ప్రేమతో ఆలకించవా. ఆలకించి దేవునికి విన్నవించుమా, ఆలకించి దేవునికి విన్నవించుమా. కరుణామయి కనికరించుమా మేరీ మాత. ధన్యురాలవు మరియా ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. ధన్యురాలవు మరియా ధన్యురాలవు.